ఈరోజు మనం నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అశ్విని నక్షత్రం గురించి చెప్పబోతున్నాను. అశ్విని నక్షత్రానికి నక్షత్ర దేవత గణపతి, నక్షత్ర అధిపతి అశ్విని దేవతలు. ఇది దేవగణం కలిగినది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎత్తుగాను లావుగాను ఉంటారు. వీరికి పొడవైన చేతులుంటాయి, విశాలమైన కళ్ళు ఉంటాయి. మొత్తం మీద చాలా అందంగా కనిపిస్తారు. వీరిని అందరూ ఇష్టపడతారు. వీరు దీర్ఘాయుషు కలిగిన వారై, తెలివిగలవారై, అవసరమైతే కపటత్వాన్ని ఉపయోగించగలిగే వారై ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉండే వారి చేత గౌరవించబడతారు. ఆభరణాలను ధరించడం పట్ల వీరికి విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటుంది. తక్కువ స్థాయికి చెందిన మరియు నీచమైన, చాలా దుర్మార్గమైన స్వభావం కలిగిన వ్యక్తులతో కలిసి ఉండాలనే అభిరుచి కలిగి ఉంటారు. వీరు ధైర్యవంతులు, శౌర్యం గలవారు, దురాశపరులు కూడా, చంచల స్వభావం కలవారు, ద్రవరూప పానీయాల పట్ల ఆసక్తి గలవారు, ఆహారం పట్ల బాగా ఇష్టం కలవారు అయి ఉంటారు. అశ్విని నక్షత్రం మొదటి పాదము. అశ్విని నక్షత్రం మొదటి పాదాన్ని తస్కరాంశ అని పిలుస్తారు. ఈ పాదంలో జన్మించిన వారు సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారై ఉంటారు. వీరు సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపేవారుగా, భయం లేనివారుగా, యుద్ధాలు లేదా పోరాటాలు చేసే ఆసక్తి గలవారిగా, చాడీలు చెప్పేవారిగా, భార్యతో సహా ఇతర స్త్రీల మీద కూడా వాంఛలు కలవారిగా, పొదుపు, స్వల్ప లోభము, భోగలాలస, ఆడంబరాల మీద మోజు, స్త్రీ వ్యసన లోలత్వము, ధైర్యం, సాహసం, నిక్కచ్చిగా వ్యవహరించే గుణము, ఉన్నత స్థితికి చేరుకోవడానికి వీరు స్వశక్తిని నమ్ముకుంటారు. కష్టాలను అధిగమించైనా సరే తమ లక్ష్యం సాధిస్తారు. నీతి, ధర్మం, న్యాయం అంటూ ప్రాకులాడే తత్వం అధికం. భోగభాగ్యాలు అనుభవిస్తారు. వీరిలో కొందరికి చాటుమాటు వ్యాపారాలు, చౌర్య గుణం అంటే దొంగతనం చేసే గుణం ఉండొచ్చు. అశ్విని నక్షత్రం రెండవ పాదం. అశ్విని నక్షత్రం రెండవ పాదాన్ని భోగ్యాంశ అని పిలుస్తారు. అశ్విని నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు దైవభక్తి కలవారిగా, దాన ధర్మాలు చేసేవారిగా, మంచి ముఖవర్చస్సు గలవారిగా, మంచి ఆరోగ్యవంతులుగా, ఆత్మజ్ఞానం కలవారిగా ఉంటారు. వీరి సంపద, పాడి పంటలు అంతకంతకి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. నగలు, వస్త్రాల మీద మోజు అధికం, పిసినారితనం ఉంటుంది, శుచి శుభ్రతలు ఉంటాయి. వీరి చేతిలో ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి. అశ్విని నక్షత్రం మూడవ పాదం. అశ్విని నక్షత్రం మూడవ పాదాన్ని విలక్షణాంశ అని పిలుస్తారు. వీరు సంపన్న కుటుంబాల్లో జన్మిస్తారు. జీవితంలో అన్ని రకాల భోగాలను అనుభవించడానికే వీరు పుడతారని చెప్పవచ్చు. వీరు తమ జీవితంలో ఏది తలపెట్టినా విజయాలే వస్తాయి. వీరు ఉన్నత స్థాయి మనస్తత్వాన్ని అనగా గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి చెడులు గ్రహించే విచక్షణ, విమర్శన దృష్టి, వాక్చాతుర్యము, యుక్తి, సాహసం ఇవన్నీ అధికంగా ఉంటాయి. తర్కంలో, వాదోపవాదాల్లో, పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు. విప్లవ రచయితలుగా, ఉపన్యాసకులుగా, బోధకులుగా ఈ అశ్విని నక్షత్రం మూడవ పాదం వారు ఉంటారు. అశ్విని నక్షత్రం నాలుగో పాదం. అశ్విని నక్షత్రం నాలుగో పాదాన్ని ధర్మాంశ అని పిలుస్తారు. ఈ పాదంలో జన్మించిన జాతకులు దైవానికి మరియు ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారు. వీరు ఏనాడు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టరు. విపరీతమైన దానగుణం ఉంటుంది. ధర్మ ప్రవర్తన, పెద్దల పట్ల గౌరవాభిమానాలు, ప్రేమాదరణలు, చపల బుద్ధి, దైవభక్తి, దేశభక్తి, కార్యనిర్వహణ సామర్థ్యము, క్రమశిక్షణ వంటివి ఉంటాయి. ఇక అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన శిశువుకి తండ్రికి గండం, 2, 3, 4 పాదాల్లో పుట్టిన శిశువులకి గండం లేదు. వీరు బంగారం దానం చేస్తే మంచిది. అశ్విని నక్షత్రం వారు పుట్టగానే వీరికి కేతు మహాదశ ప్రారంభమవుతుంది. కేతు మహాదశ ఒరిజినల్గా 7 years ఉంటుంది, 7 సంవత్సరాలు. కానీ అది పాదాన్ని బట్టి, ఆ పాదంలో కూడా ఉండే సమయాన్ని బట్టి మ్యాక్సిమం 7 years అనమాట. ఇంకా తగ్గడము అనేది ఉంటుంది. అశ్విని నక్షత్రానికి మేలు చేసే నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి. అశ్విని నక్షత్రానికి చెడు నక్షత్రములు కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట. అశ్విని నక్షత్రానికి మిక్కిలి చెడు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు. సో ఇదండి అశ్విని నక్షత్రం గురించి. మీకు కనుక ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపించినా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగగలరు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, మీకు నచ్చిన లైక్ చేయండి. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.